4 గంటలకి ఇక్కడ డిఓ ఆఫీస్ దగ్గర ఇదే ప్లేస్ లో మనం ధర్నా చేయబోయే 14 సస్పెన్షన్ ఎత్తివేయాలి. 5 పిల్లల తాలూకా జీవితాలకు ఆయన భరోసా ఇవ్వాలి. ఇది మన ఎజెండా. దీన్ని మించి డిఓ ఏమాత్రం అశ్రద్ధ చేసినా భారీ మూల్యం డిఓ చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఎక్కడ ఎవరు అనుమానం లేదు. డిఓ కాదు కదా, ఎవరైనప్పటికీ ఈ 5 పిల్లల జీవితాలకి ఈ 14 మంది ఉద్యోగస్తులకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చెప్పని అవసరం అయితే ఇక్కడ మనం నిరాహార దీక్ష కూడా వెనకాడేది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనిలో ఐకమత్యంగా పాల్గొనాలి. అన్ని సంఘాలు ఏ రకమైన భేదభావాలు పోకుండా, ఏ రకమైన అంతటి వరకు మన పోరాటం ఆగదు. ఇదే మందిగా రావాలి. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ఉసురు పోసుకున్న డిఈఓను చూపించారు ఈ డిఈఓకి. కాబట్టి ఇదే స్ఫూర్తిని మనం ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, అక్రమ సస్పెన్షన్ల వెంటనే ఏదో మాల్ ప్రాక్టీస్ జరుగుతుందనే విషయం తెలిసిన తర్వాత అక్కడికి 48 గంటలు ఉన్నప్పటికీ పై అధికారులకు తెలియజేయకుండా ఈయన ఒక ప్రత్యేకమైన పందాలో ఈయన అక్కడేదో ఉగ్రవాదులు అల్ఖైదాలు ఉన్నట్టు విద్యార్థులపైన ఈయన ఒక ప్రత్యేకమైన యాక్షన్ టీంను తయారు చేసి ఆ కుప్పిలి పాఠశాలను భయానక వాతావరణం చేసి భయభ్రాంతులకు గురి చేసి 5 పిల్లల జీవితాలతోని 15 మంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకోవడము చాలా దురదృష్టకరం. ఇంతటి దురదృష్టకరం విద్యాశాఖలో మేము ఎప్పుడూ ఇంతకు ముందు చూడలేదు కూడా. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో విద్యా వ్యవస్థకు ఒక మంచి గౌరవం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు విద్యాశాఖలో ఒక మంచి విలువ ఉంది. ర్యాంకుల విషయంలో గాని, పనితనంలో గాని శ్రీకాకుళం జిల్లాకు విద్యాశాఖలో రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉంది. అలాంటి గుర్తింపును పూర్తిగా నాశనం చేసిన ఈ విద్యాధికారి, ఈ విద్యాశాఖ అధిపతి పూర్తిగా ఈయన్ని మాతృశాఖ అర్జెంటుగా పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీకాకుళం జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా సుమారు 29,000 మంది 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న ఈ సమయంలో ఈయన ఇలాంటి ప్రదర్శనలు, అహంకారమైన విధానాలు ప్రదర్శిస్తూ ఉంటే పిల్లలు భయపడుతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉపాధ్యాయులు ఇన్విజిలేషన్కి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఎంతమందిని సస్పెండ్ చేస్తాడో, ఎంతమందిని పొట్టన పెట్టుకుంటాడో, ఎంతమందిని ఇబ్బంది పెడతాడని ఇన్విజిలేటర్లు భయపడుతూ ఉన్నారు. అసలు ఇలాంటి భయానక వాతావరణం శ్రీకాకుళం జిల్లాలో మునుపెన్నడూ చూడలేదు. ఇలాంటి వాతావరణాన్ని ఈ వ్యక్తి అహంకారపూరిత డిఓ అని ఇమ్మీడియట్లీగా వెనక్కి పంచాలి. ఈయన రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులతో ప్రత్యేక సంబంధాలను ఏర్పాటు చేసుకుని వాళ్ళని తప్పుడు సమాచారం ఇచ్చి ఇదేదో ఇక్కడ కుప్పిల్లో ఒక పెద్ద ర్యాకెట్ జరిగిపోతుందని చెప్తూ ఒక తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేసి అటు ప్రభుత్వ అధికారులతోని ఇటు జిల్లా కలెక్టర్ గారితోనూ జిల్లా నాయకులకు కూడా తప్పుతో పట్టించి ఈయన ఒక తప్పుడు ఆవేశంతో, ఒక అనాలోచిత నిర్ణయంతో, ఆవేశపూరితమైన నిర్ణయంతో ఈ ఆపరేషన్ ని చేపట్టి ఫెయిల్ అయ్యాడు పూర్తిగా. 690 మంది రాస్తున్న ఒక సెంటర్ లో 5 స్లిప్పులు దొరికాయంటే విద్యాశాఖ అధికారి తాలూకా వైఫల్యమని పూర్తిగా చెప్పాలి. ఎందుకంటే ఒక విద్యాశాఖ ఒక కేంద్రంలో, పరీక్షా కేంద్రంలో 490 మంది రాస్తే అక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగితే సుమారు 25 నుండి 100 మంది వరకు మాల్ ప్రాక్టీస్ దొరకాలి. ఇంకా ఇది ఒక ప్రత్యేకమైన బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏ పిల్లలు స్లిప్పులు రాయలేదు. స్లిప్పులు కేవలము వీళ్ళు సృష్టించినవి. ఈయన ఒక ప్రత్యేక టాస్క్. జిల్లాలో 4 రోజుల క్రితం ఏదైతే శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి 14 మంది ఉపాధ్యాయులను 5 విద్యార్థులను డిబార్ చేశారో తక్షణమే వారిని సస్పెన్షన్ ని ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా 5 విద్యార్థులకు తిరిగి పరీక్ష రాసే విధంగా చర్యలు కైకొనాలని, లేని పక్షంలో ఈ రోజు ఏదైతే ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్యవేదిక తరపున ఈరోజు ఏదైతే నిరసన ప్రదర్శన చేశామో రేపటి నుంచి ఇంకా ఈ విద్యాశాఖాధికారి వారి మీద, ఈ అవినీతిపరమైనటువంటి విద్యాశాఖాధికారి పైన మరింత
నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామనేసి ఈ యొక్క ఉమ్మడి వేదిక తరపున మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఈ విద్యాశాఖ అధికారికి. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే ఈ యొక్క పై అధికారులు ఇక్కడ విద్యాశాఖ అధికారి విధుల నుంచి తొలగించాలని లేదా మరి తక్షణమే మహోత్సవానికి పంపించాలని సస్పెండ్ చేయాలనేసి శ్రీకాకుళం జిల్లా యొక్క ఉపాధ్యాయ ఉమ్మడి వేదిక పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ ప్రభుత్వానికి. 6 వాహనాలతో దాడి చేసి పెద్ద సంఖ్యలో పోలీసులతో వెళ్లి హడావడి సృష్టించారు. పరీక్షలు విద్యార్థుల్లో 1.5 గంటల వరకు రాయనివ్వకుండా చేశారు. తనిఖీల మీద తనిఖీలు. మొత్తం ఈ 6 కారుల్లో వెళ్ళిన వాళ్ళు పోలీసు మొత్తం పరీక్షా కేంద్రం ఒక యుద్ధ వాతావరణం అయిపోయింది. పిల్లలకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, పరీక్ష రాయలేని పరిస్థితి. వాళ్ళు వెళ్ళి ఒక పక్క బెదిరిస్తూ ఇంకో పక్క బతిమాలి మీ దగ్గర ఏమున్నాయో లేదా అని చెప్పేసి మొత్తం స్లిప్పులు క్రియేట్ చేసి 5గురు జీవితాలను నాశనం చేశారు. అలాగే మొత్తం ఈ స్క్వాడ్లుగా వెళ్లే వాళ్ళు హడావడి సృష్టించి డిఏ హడావడి సృష్టించి మొత్తం వారి మీద క్రిమినల్ కేసులు పెట్టారు. క్రిమినల్ కేసులు పెట్టేంత నేరం ఏం చేయలేదు. నిన్న రాష్ట్రంలో తప్పు జరిగింది. ఎక్కడ జరిగితే ఆ తప్పు చేసిన వ్యక్తిని శిక్షించారు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, తప్పు చేసిన వ్యక్తిని విడిచిపెట్టమని చెప్పట్లే, తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలా. 14 మంది మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేయలే, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తున్నారు. పరీక్ష ముందే, ప్రారంభానికి ముందే మొత్తం విద్యార్థులందరినీ పరీక్షించి చెక్ చేసి వాళ్ళ దగ్గర పరీక్ష విడిచిపెట్టడం జరిగింది. ఆ విధంగా చేసిన ఈ విద్యాశాఖ అధికారి ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేసి మొత్తం రాష్ట్ర అధికారులకు చెప్పి ఒక హడావడి సృష్టించి భయాందోళన వాతావరణం సృష్టించి పేద పిల్లల్ని చదువుకు దూరం చేసిన ఈ పరిస్థితి ఈ విద్యాశాఖ అధికారికి చేశారు. ఈయన మీద చర్య తీసుకోవాలా, ఈ వ్యవహారాన్ని మీద ఎంక్వైరీ చేయాలా, ఈయన మీద చర్య తీసుకుని విద్యార్థులు పరీక్ష రాసుకునేందుకు అవకాశం కల్పించాలా. అలాగే 14 మందిని సస్పెన్షన్ రివోక్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. పరీక్షా కేంద్రంలో ఒక తప్పు జరుగుతుందని తెలిసిన రోజు సిబ్బందిని పెంచుకోవడం గాని లేదా భద్రతా సిబ్బందిని పెంచడం గాని పర్యవేక్షణ అధికారులను పెంచి అక్కడ దానిని నియంత్రణ చేయవలసిన మార్గాన్ని ఎంచుకోకుండా నేను ఒక్కడనే అధికారిని అన్న రీతిలో గాని లేదా ఇదేదో ఇక్కడ పెద్ద అహంకారాన్ని చూపించి జిల్లా విద్యాశాఖ అధికారి 6 వ్యాన్లలో సుమారు 20 మంది సిబ్బందిని అక్కడికి తీసుకువెళ్లి సుమారు 1.5 గంటల కాలం విద్యార్థులు ఎవరు పరీక్ష రాయలేని విధంగా హడావిడి చేయడం జరిగింది. ఇంతకీ వాళ్ళు ఏమైనా సాధించారంటే 1.5 గంటల కాలంలో ఏ ఒక్క స్లిప్ కూడా డిఈఓ గాని పర్యవేక్షకులకు గాని దొరకలేదు. రెండవ అంశం మిత్రులారా, ఇక నేను నీ తల్లి లాంటి వాడిని, తండ్రి లాంటి వాడిని, ఎవరైనా వస్తే మీరు దొరికిపోతారు, ఏదైనా నాకు ఇవ్వండి అంటే అయ్యా అదిగో అక్కడ ఒక పేపర్ ఉన్నదని సగటు విద్యార్థి ఆ అధికారికి అందించినప్పుడు ఇదిగో దొరికింది, ఈయన్ని నేను సస్పెండ్ చేస్తున్నాను, డిబార్ చేస్తున్నాను, ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నాను అనేటువంటి పైశాచిక నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం. మిత్రులారా, అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా డిఈఓ గారి భాషలో చెప్పాలంటే కర్మాగారం మీద రైడ్ చేశారు. ఏం సాధించారు అని అడుగుతున్నాం. ఉపాధ్యాయుల యొక్క ఏదైతే రెస్ట్ రూమ్ ఉన్నదో అందులో లేజర్ పీరియడ్ లో ఉన్న అనేక మంది అయినటువంటి ఉపాధ్యాయుల్ని సస్పెండ్ గురి చేశారు. ఈ సందర్భంగా మీ పత్రికా విలేకరులందరికీ తెలియజేస్తూ ఉన్నాం, ఆ బాధిత ఉపాధ్యాయుడు రైడ్ చేసిన ఎంఈఓతో సహా జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రశ్నించడం జరిగింది. నా పాఠశాలలో నా లేజర్ పీరియడ్ లో నా స్టాఫ్ రూమ్ లో కూర్చుంటే నన్నెందుకు సస్పెండ్ చేస్తున్నారు అని సదరు డిఓ ఎంఈఓ గారికి అడగడం జరిగింది. అమ్మా ఈయన పేరు రాశారా అంటే అవునండి. ఈయన పేరు ఎందుకు రాశావమ్మా అని అడగడం జరిగింది డిఓ గారు. అయ్యా మీరు ఆ రూమ్ లో ఉన్న అందరి పేర్లు రాయమన్నారు, అందుకనే అందరి పేర్లు రాశామని ఆవిడ చెప్పడం. ఓ నువ్వు అనవసరంగా సస్పెండ్ అయిపోయావా, సరేలే ఎంక్వైరీలో తేల్చుకో, నువ్వు ప్రూవ్ చేసుకో అంటున్నారు. విద్యార్థుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, విద్యాశాఖ పట్ల ఆయన పైశాచిక ఆలోచనలకి ఇదొక మచ్చుతొనక అని చెప్తూ ఉన్నాం. మిత్రులారా, శ్రీకాకుళం జిల్లాలో అనేక రకాలైనటువంటి గొప్ప ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈయన వీడియో కాన్ఫరెన్స్ పెట్టి కూడా 30,000, 40,000, 50,000
తీసుకుంటున్నారనేటటువంటి నిరాధార ఆరోపణలు చేయడం జరిగింది. ఈయన విద్యాశాఖకు అధికారి అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అలాగే 400 విద్యార్థులు రాసినట్టయితే, అంత భారీ మొత్తంలో కలెక్ట్ అయినైతే అన్ని కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎక్కడ దాచిపెట్టారు అన్ని కోట్ల రూపాయలని అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా అనేక ఆరోపణలు ఈయన వచ్చినప్పటి నుండి 2023 బదిలీల నుండి అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక ఎంక్వైరీలు ఉన్నాయి. ఎంక్వైరీలను తప్పించుకోవడానికి ఆరోగ్యం బాగోలేదని ఈ డిఈఓ పదవిని విడిచిపెట్టి వెళ్ళిన రోజులు ఉన్నాయి. రాజకీయ ప్రాబల్యంతో, తప్పుడు ఆలోచనలతో ఈ జిల్లా విద్యాశాఖ మీద కక్ష తీసుకోవడానికి ఈయన మరలా ఈ ప్లేస్ ను తీసుకున్నారు. నేను 3 నెలల్లో రిటైర్ అయిపోతాను, నేనంటే ఏటో చూపిస్తాను అన్న విధంగా డిఈఓ గారు ఛాలెంజ్ ఇస్తూ ఉన్నారని మా ఉపాధ్యాయ సంఘాలు భావిస్తూ ఉన్నాయి. మరి మేమంటే ఏటో కూడా చూపించాలి కదా. ఈ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం ఉద్యమాలకి పురిటిగడ్డ లాంటిది. అక్రమాలను గాని మేము ధర్మం వైపు ఉన్నాం. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ఇంత చిన్న అంశానికి 15 మంది ఉపాధ్యాయులు, 5గురు విద్యార్థుల జీవితాలను బనుకున్నటువంటి ఇటు పైశాచిక వ్యక్తి ఈ సీట్లో ఉండడానికి అర్హుడా అని మీ అందరినీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఉద్యమాన్ని విస్తృతం చేస్తూ ఉన్నాం. రేపు ఇదే ప్లేస్ లో ధర్నా ఉన్నది, ఎల్లుండి కలెక్టరేట్ లో ముట్టడి ఉన్నది. చివరిగా మీ పత్రికా విలేకరుల మూలంగా రాష్ట్రం నలుమూలలా తయారు చేస్తూ చెప్తూ ఉన్నాం, హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. మేము మూల్యాంకనను బహిష్కరిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం, నారా లోకేష్ గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు ఇప్పుడిప్పుడే కొన్ని ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకొని విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్న టైంలో జిల్లాలో ఇటువంటి వ్యక్తి మా జిల్లా నుండి ఎవరైనా విద్యార్థి బయటికి వెళ్ళినట్టయితే మీరు డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చారు కదా అనేటటువంటి మచ్చు తరకని మా విద్యార్థులపై వేస్తున్నారు. కాబట్టి మేము ఉద్యమాన్ని విస్తృతం చేస్తున్నాం. లేదా ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి అక్రమంగా సస్పెండ్ అయిన అందరి ఉపాధ్యాయులకి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. అంతటితో విడిచిపెట్టేది లేదు. ఇటువంటి చర్యలకు పూనుకున్న ఈ విద్యా అధికారిపై సస్పెండ్ యాక్షన్ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తక్షణ మేము ఇస్తూ ఉన్నాం. ఇది శ్రీకాకుళం జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక యొక్క విజయంగా భావిస్తూ మేము అందరి ఉపాధ్యాయుల్ని నిరభ్యంతరంగా తీసుకున్నంత వరకు, విధుల్లోకి తీసుకున్నంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్. శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిని, ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదికలో స్టీరింగ్ కమిటీ మెంబర్ని. అయితే జరిగిన ఘటన మీద మేము ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఏ ఉపాధ్యాయులు కూడా సూచిరాతలను ప్రోత్సహించే పరిస్థితి లేదు. మేము ఎస్ఎస్సి పరీక్షల్ని చాలా నియమ నిబంధనలతో కట్టుదిట్టంగా జరుపుతున్నాం. మా అధికారి వాటిని మరింత పర్యవేక్షణ చేసి ఇంకా కట్టుదిట్టంగా జరిపినట్లయితే మేము మా అధికారితో కలిసి నడుస్తాం. పరీక్షలు ఇంకా సక్రమంగా నిర్వహిస్తాం. కానీ ఈ డిఈఓ ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసే ధోరణితో ఎక్కడా కూడా పరీక్షలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది దీనికి ప్రధాన అంశం కాదు. కేవలం ఈయన సెన్సేషనల్ కోరుతున్నాడు. అసలు ఇలాంటి సెన్సేషన్ పూరిత ఘటన ఈ రాష్ట్ర చరిత్రలో కానీ శ్రీకాకుళం జిల్లా చరిత్రలో కానీ ఎప్పుడూ జరగలేదు. ఒక రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా ఒక 6 వెహికల్ తీసుకొని అందులోకి దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వారిని అధికారులుగా స్క్వాడ్లుగా అపాయింట్ చేసుకొని ఒక కుట్రపూరిత కోణంలో ఈయన రైడ్ చేయడం జరిగింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విద్యార్థులు ఎవరూ కూడా స్లిప్పులు రాస్తుండగా పట్టుబడలేదు. వీళ్ళే ముందుకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్, మీ దగ్గర ఎవరి దగ్గరైనా స్లిప్పులు ఉంటే మాకు ఇచ్చేయండి, మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోరము, మీరు చక్కగా పరీక్ష రాయవచ్చు అని చెప్పడం జరిగింది. వాటితో ఉన్నటువంటి నమ్మకంతో తన దగ్గర ఉన్నటువంటి ఆ పక్కనే పడి ఉన్నటువంటి ఒక స్లిప్ ను ఇవ్వడం జరిగింది. అది చూసినటువంటి మిగతా వాళ్ళు కూడా స్లిప్లు ఇవ్వడంతో వాళ్ళు ఎవరూ రాయలేదు. ఇలాంటి ఘటనని ఆయన భారీగా చిత్రీకరించి ఉపాధ్యాయుల మీద కూడా వ్యతిరేక కోణంతో వాళ్ళు శిక్షించే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని మేము ఉన్నత అధికారుల దృష్టిలో పెడుతూనే, ఆర్జేడీ గారి దృష్టిలోనూ, జిల్లా పరిశీలకులు మస్తానాయ్ గారి దృష్టిలో పెడుతూనే మా ముఖ్యమంత్రి గారు మాతో నేరుగా మాట్లాడేందుకు, మాతో నేరుగా చర్చలు అంటే ఆన్లైన్లో జరిపేలాగా AP.Lokesh అని ఒక వెబ్సైట్ని ఇవ్వడం జరిగింది. దీనికి ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ వాట్సాప్లోను, పత్రికల్లో వచ్చినవి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వివరాలన్నీ కూడా గత 2 రోజులుగా పెడుతున్నాం.
కాబట్టి గతంలో కూడా ఇలాంటి అధికారుల వల్లే ఉపాధ్యాయ వర్గం అనేది ప్రభుత్వానికి దూరం జరిగింది. మళ్ళా అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. మాకు మా విద్యాశాఖ మంత్రి మీద అపారమైన నమ్మకం ఉంది. కానీ ఇలాంటి దుర్మార్గ అధికారుల వల్ల మళ్ళీ ఉపాధ్యాయ వర్గం ప్రభుత్వానికి దూరం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పటికైనా పాలకపక్షం ప్రభుత్వ పెద్దలు స్పందించి ఇలాంటి దుర్మార్గ డిఓని, అవినీతి డిఓని సాగనంపి డిబార్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలి, అక్రమ సస్పెన్షన్లు వెంటనే రద్దు చేయాలని